అన్నదాత సుఖీభవ. ఇది ఎవరైనా అన్నం పెడితే చెప్పే మాట. అది ఫ్రీగా ప్యూర్ కమర్షియల్ ప్లేస్కి వెళ్ళి ఫుల్గా మెక్కేసి అన్నదాత సుఖీభవ అనడం పక్కన పెడితే పట్టుకొని రాడుతో తల పగలగొడితే దెబ్బకు అక్కడ ఉన్న వారందరూ పరుగో పరుగు. అలానే ఇదిగో వీడు ఓ హోటల్కి వచ్చాడు, బాగా తిన్నాడు, డబ్బులు అడితే నన్నే అడుగుతావా అని రాడుతో ఇష్టం వచ్చినట్టు అందరినీ కొట్టాడు. కస్టమర్ రూపంలో హోటల్కు వచ్చిన ఓ వ్యక్తి ఎంచక్కా కడుపు నిండా బిర్యానీ లాగించేశాడు. తిన్న అనంతరం దర్జాగా బయటకు వెళ్తున్నాడు. ఈ సమయంలో హోటల్ సిబ్బంది డబ్బులని అడగ్గా అంతే ఆ కస్టమర్ కోపం వచ్చేసింది. సిబ్బందితో గొడవకు దిగాడు. అంతేకాకుండా బయటకు వెళ్లి ఇనుపురాడుతో వచ్చి కౌంటర్లో కూర్చున్న సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కస్టమర్ దాడిలో హోటల్ సిబ్బంది తలకు తీవ్ర గాయమైంది. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. హైదరాబాద్ లాలాగూడ ప్రాంతంలో సూపర్ స్టార్ హోటల్ ఉంది. ఇక్కడ నిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి భోజనం చేస్తుంటారు. ఇటీవల ఓ వ్యక్తి వచ్చి హోటల్లో భోజనం చేశాడు. అనంతరం బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. తననే డబ్బులు అడుగుతారా అంటూ బయటకు వెళ్లి ఇనుపు రాడ్డు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. బిర్యానీకి డబ్బులు అడగడంతో రాడ్డుతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అడ్డుకున్న వారిని బెదిరించాడు. ఈ ఘటనలో హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తలకు భారీ గాయమైంది. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగుడి వివరాలు తెలియరాలేదు. నిత్యం అలా వేధిస్తున్నాడని హోటల్ సిబ్బంది వాపోయింది. ప్రతిరోజు తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బిర్యానీ ఫ్రీగా ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని హోటల్ నిర్వాహకులు వాపోయారు. దాడికి పాల్పడిన అనంతరం దుండగుడు పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో నగరంలో భయోందోళన ఏర్పడింది. శాంతి భద్రతలు పటిష్టం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.